పైసలు ఇవ్వకుంటే వీడియోస్ బయట పెడతా అంటుందన్న. ఇందులో నా తప్పు కూడా ఉంది అన్న. నేను ఆశపడి ఇద్దరు అమ్మాయిలతో ఎక్స్పీరియన్స్ చెయ్యొచ్చు అని చెప్పి కమిట్ అయినా. ముగ్గురం కలిసి అది చేశామన్నా. కానీ వాళ్ళు నన్ను బుక్ చేస్తారు అని అనుకోలేదన్నా. నా దగ్గర నుండి వాళ్ళు 2 lakhs దాకా తీసుకున్నారు. ఏమంటారు, ఫిజికల్గా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమైనా ఫిజికల్గా యూజ్ చేసుకొని వదిలేసిండు. పెళ్ళి చేసుకుంటా అని 5 years యూజ్ చేసుకొని వదిలేసిండు. ఇప్పుడు అమ్మాయి లోన్లీగా ఫీల్ అవుతుంది. నా ఫ్రెండ్ కోసం నేను ఏమన్నా చేస్తా అని చెప్పేసి ఈయనకి ఏం చేసిందంట, మనోనికి ఏం చేసిందంట, నువ్వు నా ఫ్రెండ్తో కూడా ఇంటిమేట్ అవుతావా అని చెప్పేసి అడిగిందంట. ఫస్ట్ మనం ఐడితోని మనం చాట్ చేయాలరా ఇన్స్టాగ్రామ్లో. అది ఏ విధంగా మనం అప్రోచ్ అవుతామో మనకు తెలియదు. కానీ ఆమెకు అప్రోచ్ అవ్వాలి, మెసేజ్ చేయాలి. ఆమె మనని ట్రాప్ చేసేటట్టు మనం చేసుకోవాలి ఇక్కడ. హాయ్. కాదు, నాకు ఒకటి అర్థం కాదు. ఏంటంటే ఇప్పుడు మనము కలిసి యాక్చువల్గా మనం చాటింగ్ ఇదంతా చేసుకొని ఒక 4-5 days అవుతుంది అంతే. ఈ 4-5 daysలోనే నువ్వు ప్రపోజ్ చేసేసినావు. అసలు ఎట్లా ఇంత జల్దీ? అసలు నాకు అర్థమే కాలేదు తెలుసా అసలు. సో గైస్, మీ దగ్గర ఏమన్నా సెకండ్ హ్యాండ్ కార్స్ సేల్కి ఉన్నాయా? ఆర్ సేల్ చేయాలి అనుకుంటున్నారు, ఆర్ కొనాలి అనుకుంటున్నారా? సో మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేసి సబ్స్క్రైబర్ మనమైతే సేల్ అండ్ మనము బయింగ్ అయితే మనం చేస్తాము. సో బయట మీరు ఎక్కడ వెళ్ళినా కానీ సరే, మీరు ఒకవేళ ప్రీ ఓన్డ్ కార్స్ కానీ ఎక్కడికైనా మీరు కార్స్ కొనడానికి ఏదన్నా సెకండ్ హ్యాండ్ షోరూమ్ దానికి వెళ్ళినా కానీ సరే, మీకు అక్కడ యాక్సిడెంటల్ కార్సు అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా డ్యామేజ్డ్ ఉన్న కార్సు ఇట్లా ఈ విధంగా వస్తాయి. కానీ మన దగ్గర ఎట్లుంటుంది అంటే సబ్స్క్రైబర్ బయింగ్ సెల్లింగ్ నడుస్తుంది మనకి. సో జెన్యూన్ ఉంటారు మన సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి. సేలింగ్ అండ్ బయింగ్ అంటే జెన్యూన్ ఉంటారు కాబట్టి. సో మీరు ఒకవేళ అమ్మాలనుకుంటుంటే కనుక, మీ దగ్గర ఏమైనా కార్ ఉంటే కనుక, మీరు నాకు మీ కార్ ఫొటోస్ని, మీ కార్ కండిషను ఎలా ఉందో కింద ఈ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ ఇంకోటి, కొనాలనుకున్న వాళ్ళు కూడా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే కనుక మీకు మా దగ్గర ఏమేమైతే కార్స్ అవైలబుల్ ఉన్నాయో అవి మీకు పంపించి మా ద్వారా సేల్ అనేది జరుగుతుంది. సో ఎవరి దగ్గర ఎటువంటి కార్స్ సేల్ చేయడానికున్నా, సో ఎవరు కార్స్ కొనుక్కోవాలనుకున్నా కానీ సరే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ ఇంకొకటి, ఇది మా ఇన్స్టాగ్రామ్ ఐడి. ఈ ఇన్స్టాగ్రామ్ ఐడిలో నేనైతే ఏవైతే కార్స్ వస్తాయో వాటి ఫీచర్స్తో సహా, వాటి కండిషన్ ఎలా ఉంది, వాటి పేపర్స్ వ్యాలిడ్ ఉన్నాయా లేవా, ఫైనాన్స్ అవైలబుల్ ఉందా లేదా అనేది నేను ఇన్స్టాగ్రామ్ ఛానల్లో నేనైతే రీల్స్ అనేది పెడతా. సో ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఎవరికైతే కార్స్ సేల్ చేయాలని ఉందో ఆ కార్కి సంబంధించిన ఫొటోస్, పేపర్స్ అవన్నీ ఈ వాట్సాప్ నెంబర్కి ఫస్ట్ మెసేజ్ చేయండి. మా టీం వాళ్ళు రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయిన తర్వాత మీ కార్కి సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ మాకు సెండ్ చేయండి. మీ కార్ని సెల్ చేస్తాము. ఒకవేళ మీరు కార్ కొనాలి అనుకుంటే మీరు మా దగ్గర నుంచి కార్ కొనొచ్చు కూడా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ వ్లాగ్స్. సో గైస్, ఈరోజు అంటే లైక్ ఈసారి మేము చేయబోయే కేసు, ఈ సర్చ్ ఆపరేషన్ మేము ఇంత రిస్క్ ఎప్పుడు తీసుకోలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేము ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నాము ఈ సర్చ్ ఆపరేషన్కి సంబంధించి ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నాము. సో అన్నీ కన్ఫర్మ్ చేసుకున్న దాని తర్వాత ఇదంతా స్కామ్ అంతా అయ్యేది నిజమే అని చెప్పేసి మాకు తెలిసింది. సో గైస్, ఇక్కడ స్కామ్ ఏంది అంటే, ఒక అబ్బాయి నాకు మెసేజ్ చేసిండు, నా సబ్స్క్రైబర్. ఆయన ఏమన్నాడంటే, ఆయన ఐడెంటిటీ, ఆయన వాయిస్, ఆయనది ఏమీ బయటికి రావద్దు అని చెప్పేసి అని అన్నాడు. సో ఇక్కడ అబ్బాయి యొక్క ప్రాస్టిట్యూట్ వల్ల మోసపోలేదు, దేనివల్ల మోసపోలేదు. అబ్బాయి ఇక్కడ సిన్సియర్గా లవ్ చేసి ఒక అమ్మాయితో మోసపోయిందంటే ఆ విధంగా ఈ విధంగా కూడా కాదు, అది చాలా పెద్ద స్కామ్. అది ఎంత పెద్ద స్కామ్ అంటే, ఆ అబ్బాయి నాకు చేసిన మెసేజ్ ఒక్కసారి నేను చదువుతున్నా, మీరు వినండి. అండ్ ఇంకొకటి ఇక్కడ సైడ్కి కూడా వేస్తున్నా నేను. ఆ అబ్బాయి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది. సో మెసేజ్ నాకు స్టార్టింగ్లో నాకు ఏమని చేసిండంటే, నేను మెసేజ్ చదువుతున్నా, మీరు వినండి. హాయ్ అన్న, నేను మీ రెగ్యులర్గా వీడియోస్ చూస్తానన్నా, నేను మీకు పెద్ద ఫ్యాన్ అన్న. నాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందన్న, నేను అది మీతో చెప్పుకోవాలి, మీరైతేనే సాల్వ్ చేస్తారు, ఇంకొవ్వరు సాల్వ్ చేయలేరన్న. ఇది నా ఫేక్ అకౌంట్ అన్న, నా పేరు డీటెయిల్స్ ఏం బయట పెట్టకండి అన్న. ప్లీజ్, ఇంట్లో డాడీకి హార్ట్లో స్టంట్ ఉంది, తెలిస్తే సీరియస్ అవుతాడు. నన్ను ఇద్దరు అమ్మాయిలు కలిసి మోసం చేశారన్న. 2 అమ్మాయిలు.
ఇద్దరు అమ్మాయిలు కలిసి మోసం చేశారన్న. నా ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ అన్న. నాకు ఇన్స్టాలో ఒక అమ్మాయి పరిచయం అయిందన్న. ఆమెనే మెసేజ్ చేసిందన్న నాకు. ఆమెనే క్లోజ్ అయ్యింది. తను ఉండేది మూసాపేట అన్న. తను నాకు పరిచయం అయ్యి జస్ట్ 2 months అవుతుంది. ఈలోపే మా మధ్య చాలా జరిగినాయి అన్న. తను నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందన్న. పైసలు ఇవ్వకుంటే వీడియోస్ బయట పెడతా అంటుందన్న. ఇందులో నా తప్పు కూడా ఉంది అన్న. నేను ఆశపడి ఇద్దరు అమ్మాయిలతో ఎక్స్పీరియన్స్ చెయ్యొచ్చు అని చెప్పి కమిట్ అయినా. అతను ఇద్దరు అమ్మాయిలతో ఎక్స్పీరియన్స్ చెయ్యొచ్చు అని చెప్పి కమిట్ అయ్యాడు. ఏం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పేసి అంటే ఇప్పుడు సాధారణంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇంటిమేట్ అవుతారు. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఈ అబ్బాయి ఇద్దరు అమ్మాయిలతో ఇంటిమేట్ అవుదాం అనుకుండు అంటే వాళ్ళు అయ్యేలా చేసినారు ఈ అబ్బాయిని. నేను నా జిఎఫ్ నేను నా గర్ల్ ఫ్రెండ్ అండ్ తన ఫ్రెండ్ ముగ్గురం కలిసి అది చేశామన్నా. కానీ వాళ్ళు నన్ను బుక్ చేస్తారు అని అనుకోలేదన్నా. నా దగ్గర నుండి వాళ్ళు 2 lakhs దాకా తీసుకున్నారు. ఇంకా అన్న నేను మీకు కాల్ చేసి చెప్తానన్నా, కానీ నా వాయిస్ రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టకండి అన్న, ప్లీజ్ నీ కాల్ మొక్తా అన్న అని చెప్పి నంబర్ పంపిండు. ఆయన నంబర్కి నేను కాల్ చేసిన దాని తర్వాత ఇక్కడ వరకు నాకు మెసేజ్ చేసిండు. అండ్ ఇంకొకటి ఇందులో ట్విస్ట్ ఏంది అంటే ఇద్దరు అమ్మాయిలు కలిసి స్కామ్ చేస్తున్నారు. అందులో ఇద్దరు అమ్మాయిలలో ఒక్క అమ్మాయికి తను మార్షల్ ఆర్ట్స్ వస్తాయి అని చెప్పేసి అని అంటున్నాడు. మార్షల్ ఆర్ట్స్ అంటే తనకి కరాటేనో ఏదో వస్తుంది అని చెప్పేసి ఇతను అంటున్నాడు రా మనకి. సో ఇప్పుడు ఈయన మెసేజ్ చేసినాడు. ఈ మెసేజెస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, ఈ స్క్రీన్ షాట్స్ నేను పక్కనే ఇస్తాను. సో ఇక్కడ జరిగిన స్కామ్ ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లో అబ్బాయిలకి మెసేజ్లు చేస్తారు. ఈయన ఏం చేసిండంటే ఈ పోరాడు ఏం చేసిండంటే నాకు ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పంపించింది నాకు. సో ఈ అమ్మాయిలు ఏం చేస్తారంటే మెసేజ్లు చేస్తారు అబ్బాయిలకి. మెసేజ్లు చేసి వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళతో చాట్ చేస్తారు. జస్ట్ వితిన్ చాలా తక్కువ డేస్ గ్యాప్లో ఆ అబ్బాయితో క్లోజ్ అవుతారు, పరిచయాలు పెంచుకొని ఇంకా ఏం చేస్తారంటే ఇంకా కలవడంతోనే డైరెక్ట్ ఇంటిమేట్ అని చెప్పేసి అంటారు వీళ్ళు. ఈయన నాకు మొత్తం కాల్లో చెప్పింది. అది రికార్డింగ్ పెడితే అతనికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ రికార్డింగ్ నేను అదే చేసినా, కానీ పెడతలేను నేను, ఎందుకంటే ఆ అబ్బాయికి ఇబ్బంది కావద్దని. ఎందుకంటే ఆ అబ్బాయి నమ్మి మోసపోయిండు, ఆ అబ్బాయి ట్రూగా లవ్ చేసి మోసపోయిండు. అయితే వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక అమ్మాయి చాట్ చేసి క్లోజ్ అవుతుంది, మంచిగా అన్నీ మాట్లాడుతుంది. దాని తర్వాత నెక్స్ట్ డేనే అంటే నీతో కలవాలి అన్న రోజే తను ఇంటిమేట్ అవుదామని అంటుంది. ఇంటిమేట్ అంటే తెలుసు అవుదామని చెప్పేసి అంటుంది. సరే అని చెప్పేసి వీడు ఏం చేస్తాడు, నా గర్ల్ ఫ్రెండే కదా, మేము లవ్ చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి వీడు ఏం చేస్తాడు, ఆశపడి పోతాడు. ఏడికి ఆ అమ్మాయి దగ్గర పోతాడు. ఆ అమ్మాయి ఇంకొకటి ఏమంటుంది అంటే రూమ్ నాదే, మా ఇంట్లోకే రా అని చెప్పేసి అంటుంది ఆ అమ్మాయి. సరే అని చెప్పేసి మనోడు ఏం చేస్తాడు, ఆశపడి ఆ పిల్లదే ఇల్లు అని చెప్పేసి అంటుంది, ఎవరు లేరు అని చెప్పేసి మనోడు పోతాడు. మనోడు పోయిన తర్వాత స్టంట్ ఏమైపోయిందంటే ఆ రూమ్లో ఫస్ట్ పిల్ల ఏం చెప్పింది, ఒక్కదాన్నే ఉంటా అది ఇది అని చెప్పి బ్యాచులర్ని అంటే అమ్మాయి నేను ఒక్కటే అమ్మాయిని ఉంటా నేను అని చెప్పేసి చెప్పింది. సరే అని చెప్పేసి మనోడు పోయేసరికి ఆ అమ్మాయితో పాటు ఇంకొక అమ్మాయి ఉంది ఆ రూమ్లో ఇంకొక అమ్మాయి ఉంది. అమ్మాయి ఉండేసరికి వీడు ఏం చేసిండు, ఎవరు ఏందని అడిగితే మా ఫ్రెండ్ అది ఇది అని చెప్పి చెప్పిన దాని తర్వాత కొంచెం సేపటికి ఏమైపోయిందంటే ఈ అమ్మాయి అంట ఏం చేసిందంట, వీడి దగ్గరకు వచ్చి ఇట్లా మా ఫ్రెండ్ తనకి రీసెంట్గా బ్రేకప్ అయిపోయింది, తను ఏమంటారు ఫిజికల్గా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆమెను ఫిజికల్గా యూజ్ చేసుకొని వదిలేసిండు, పెళ్ళి చేసుకుంటా అని 5 years యూజ్ చేసుకొని వదిలేసిండు. ఇప్పుడు అమ్మాయి లోన్లీగా ఫీల్ అవుతుంది, నా ఫ్రెండ్ కోసం నేను ఏమన్నా చేస్తా అని చెప్పేసి ఈయనకి ఏం చేసిందంట, మనోనికి ఏం చేసిందంట, నువ్వు నా ఫ్రెండ్తో కూడా ఇంటిమేట్ అవుతావా అని చెప్పేసి అడిగిందంట. ఇప్పుడు ఇక్కడైనా ఎవడైనా ఏమనుకుంటాడు, అరే ఇద్దరు అదేరా నేను అదే షాక్లో ఉన్నా, నేను అదే అడిగిన ఆయనకి, అట్లెట్లా అడుగుతుంది బ్రో, నువ్వు ఏం అడగలేవా అంటే, బ్రో ఆమె ఏమన్నదంటే నాకు నా ఫ్రెండ్ కూడా చాలా ఇంపార్టెంట్, నువ్వెంత ఇంపార్టెంట్ నాకు నా ఫ్రెండ్ కూడా అంతే ఇంపార్టెంట్, ఈ ఒక్కసారికి మా ఫ్రెండ్తో ఇంటిమేట్ కా అని చెప్పేసి అని అన్నదంట. అయితే వీడు కొంతసేపటి అయిన దాని తర్వాత కొంచెం ఆశపడి వీడు కూడా ఒప్పుకునేసరికి వీడితో ఏం చేసిరంట తెలుసా, మనం ముగ్గురం కలిసి ఇంటిమేట్ అవుదాం అన్నారంట. అర్థమవుతుందా మీకు స్టోరీ? ముగ్గురు కలిసి అంటే ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కలిసి ఇంటిమేట్ అవుదాము అని చెప్పేసి వాడిని కన్విన్స్ చేసిరంట. మనోడు ఏం చేసిండంటే చలో ఒక్కసారికే కదా
1+2 ఆఫర్ వస్తుంది అన్నట్టు కకృతి ఆశపడి కక్కుర్తి పడి పోయిండు. ఉమ్. మనం తప్పు కూడా ఉంది ఇక్కడ, ఉంది 100% మనం తప్పు ఉంది. కానీ వాళ్ళు చేసే స్కామ్ ని మనం బయట పెట్టాలి. మనోడు ఏం చేసిండు, లవర్ అని చెప్పి నమ్మి పోయిండు. ఇప్పుడు ఆ, ఇప్పుడు ఏంటంటే వానికి జరిగినట్టు మళ్ళీ వేరేవానికి జరుగుతా జరగదు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ పిల్లది ఐడి పెట్టిండు వాడు మనకి, ఓకేనా? ఆ పిల్ల ఐడి పెట్టిండు, ఆ పిల్ల నంబర్ పెట్టిండు. వాడు ఏమంటుండంటే ఒకసారి అయితే మెసేజ్ చెయ్యన్న, నీతో నేను ఎట్లా మాట్లాడుతుందో ఏందో నువ్వే చూడు, చూసిన దాని తర్వాత నువ్వు ఎక్స్పీరియన్స్ చెయ్యి, నీతో ఏమేమవుతుందో అన్నీ బయట పెట్టన్నా, ఈ స్కామ్ని బయట పెట్టన్నా. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, ఈ స్కామ్ చేసి వాళ్ళు దగ్గర వాడి దగ్గర 2 lakhs దాకా తీసుకున్నారని చెప్పేసి అంటుండు. 2 lakhs 2 లక్షల దాకా తీసుకున్నారంట వాడి దగ్గర నుంచి. ఓరు అయితే స్టోరీ చెప్పేది విను. మనోడు ఏం చేస్తాడు, ఆశపడి పోతాడు, ఓకేనా? మనోడు ఆశపడి పోయిన దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, మనోడు బయట ఉన్న టైంలో మనోనికి ఒక 2 minutes ఉండు బయట అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడతా అని చెప్పేసి అని వీళ్ళు స్టంట్ ఏం చేసేస్తున్నారు అంటే లోపల కెమెరా అరేంజ్ చేస్తున్నారు. మనమైతే ఎట్లయితే చేస్తామో ఇలా అట్లా చేసి కెమెరా అనేది ట్రాప్ చేస్తారు. అరేంజ్ చేసిన దాని తర్వాత ఇక మనోడు ఏం చేస్తాడు, మనోడు కానిస్తూనే ఉంటాడు. ఇక్కడ మొత్తం రికార్డ్ అవుతుంది. అయిన దాని తర్వాత మనోనికి ఏ విధంగా ధమ్కీలు ఇస్తున్నారంటే, నేను చెప్తున్నా కదా లిటరలీ, మనోడు నాకు రికార్డింగ్లో కూడా పంపించిండు. అంటే అన్న ఆ పిల్లతోని వీడు మాట్లాడిన రికార్డింగ్లో కూడా పంపించిండు. కానీ ఇక్కడ ఈ రికార్డింగ్లో కూడా పెట్టినాం అనుకో, వీడి వాయిస్ కూడా లీక్ అవుతుంది. వాడు ఏంటంటే రివీల్ చేయొద్దు అన్న, నేను ఏమన్నా చేసుకుంటున్నా నేను అనేసి అన్నాడు. మళ్ళీ ఎందుకు అయితే ఇప్పుడు ఏంటంటే ఇది మనం బయట పెట్టాలి. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే, స్టోరీ ఏమైపోయిందంటే, ఆ పిల్లది ఐడి పంపించిండు, ఆ పిల్లది నంబర్ పంపించిండు. ఫస్ట్ మనం ఐడితోని మనం చాట్ చేయాలిరా ఇన్స్టాగ్రామ్లో. అది ఏ విధంగా మనం అప్రోచ్ అవుతామో మనకు తెలియదు, కానీ ఆమెకు అప్రోచ్ అవ్వాలి, మెసేజ్ చేయాలి, ఆమె మనని ట్రాప్ చేసేటట్టు మనం చేసుకోవాలి. ఇక్కడ అర్థమవుతుందా? ఆ లేడీకి పిలిస్తే మనము ఒకవేళ వాళ్ళు మనం గుర్తుపడితే మనకు ఆశడం. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఇక్కడ మనకు గుర్తుపట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే వాడేమన్నాడంటే, అన్న వాళ్ళు ఏదో భాష మాట్లాడారు, తెలుగు మాట్లాడారు, ప్లస్ ఇంకొకటి ఏదో భాష కూడా మాట్లాడుతున్నారంట వాళ్ళు. సో ఇక్కడ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి మనం గుర్తుపట్టడానికి. అర్థమవుతుందా? అంటే ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు బయట నుంచి వచ్చి ఇక్కడ స్కాములు చేస్తున్న వాళ్ళు అయితే గుర్తుపట్టారు. ఒకవేళ ఇక్కడ వాళ్ళే అయితే గుర్తుపట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ బయట నుంచి వచ్చిన వాళ్ళు అయితే గుర్తుపట్టలేరు అని చెప్పి నేను అనుకుంటున్నా. మనం ఫిర్బీ చూద్దాం, మెసేజ్ చేద్దాం. ఐడి ఇచ్చిండు, ఐడికి మెసేజ్ చేద్దాం. మెసేజ్ చేసిన దాని తర్వాత ఆ పిల్ల ఎట్లా రెస్పాండ్ అవుతుంది ఏంది అనేది చూద్దాం. సో దీంట్లోనైతే మనమైతే చాలా రిస్క్ తీసుకుంటున్నాము. అందులో ఒక అమ్మాయి ట్రైన్ ఏమంటారు మార్షల్ ఆర్ట్స్ వస్తాయి అని చెప్పేసి అని అంటున్నాడు. కరాటే ఏదో వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. అది ఎంతవరకు వస్తుందో ఏందో మనకైతే తెలియదు. సో నేను ఏంటంటే, ఇదంతా అమ్మాయి నెంబర్ ఇచ్చిండు, ఐడి ఇచ్చిండు. సో ఇదంతా నేను ఏం చేసిన అంటే చూసిన, కన్ఫర్మ్ చేసుకున్నా ఏంది ఏం కథ అని చెప్పేసి. ఇదంతా నాకు నిజమే అని చెప్పేసి నాకు అర్థమైపోయింది. అండ్ ఇంకోటి వాడు రికార్డింగ్లో కూడా పంపేసరికి అవి కూడా నాకు అర్థమైపోయింది, మొత్తం కన్ఫర్మ్ అయింది. సో ఇప్పుడు మనము ఈ స్కామ్ని మనం బయట పెడుతున్నాము. ఎవరితోనే ఇట్లాంటిది మళ్ళీ కాకుండా మనం చూసుకుంటాము. కాబట్టి నాకు బ్యాకప్ కావాలి. ఒకవేళ మనోళ్ళని ఎంతమందిని అయితే అంతమందిని రెడీగా పెట్టు. ఒకవేళ నేను ఈ స్కామ్లో కనుక నేను ఈ స్కామ్ని కనుక బయట పెట్టింది అనుకో, నాకేమన్నా అయ్యే పరిస్థితులల్లో బ్యాకప్ కావాలి. నాకు మీరు కూడా కోఆపరేట్ చేయాలి. అది బాయ్. మనం అక్కడ పోతే ఒకవేళ ఇన్ కేస్ ఈ స్కామ్ సక్సెస్ అయితే, మనం సక్సెస్ఫుల్గా బయట పెట్టేటట్టు అయితే మీరు చుట్టుపక్కలనే ఉండాలి. ఇది అర్థమవుతుందా? సో గైస్, ఇది ఈ స్కామ్ని మేము బయట పెడదామని చెప్పేసి మేము చూస్తున్నాము. సో మాకైతే మీ సపోర్ట్ కూడా మాకు చాలా కావాలి. నాకు మా టీం సపోర్ట్ ఎంత అయితే కావాలో, నాకు అర్జున్ బ్లాగ్ సబ్స్క్రైబర్స్ సపోర్ట్ కూడా నాకు అంతే కావాలి. సో అర్జున్ బ్లాగ్ నాకు ఆల్వేస్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు అర్జున్ బ్లాగ్ సబ్స్క్రైబర్స్. సో నా సబ్స్క్రైబర్స్ నాకు ఫ్యామిలీ లెక్క. సో ఇట్లాంటి స్కాములు జరుగుతున్నాయి. నేను ఇంత రిస్క్ తీసుకొని ఇంత పెద్ద స్కాములను నేను బయట పెడుతున్నప్పుడు మీరు కూడా ఇదే విధంగా మీరు నా వీడియోస్ చూసి అవేర్ అయ్యి జాగ్రత్తగా ఉండుర్రి. అంటే మీ ఫ్రెండ్స్లో కూడా ఉండొచ్చు, మీ ఫ్యామిలీలో కూడా ఉండొచ్చు, రేపటి రోజు మీ అన్ననే కావచ్చు, మీ తమ్ముడే కావచ్చు. ఇప్పుడు ఈ అబ్బాయి సబ్స్క్రైబర్ వచ్చి నాతో షేర్ చేసుకున్నాడు ఈ స్కామ్ అని చెప్పేసి. ఈయన ఒకవేళ షేర్ చేసుకోకపోతే ఈ స్కామ్ అనేది బయట తెలియకపోతుండే. ఇంకా కొంతమంది ఇట్లానే సఫర్ అవుతుండే. కొంతమంది లోపలనే కుమిలి ఏదన్నా చేసుకుంటుండే. ఇంకొకటి ఏంటంటే, ఇద్దరు అమ్మాయిలు కదా అని చెప్పేసి కక్కుర్తి పడి అస్సలు బోకుర్రి.
ఇట్లాంటి స్కాములు జరుగుతాయి. సో నేను ఇదే చెప్తున్నా. నేనైతే ఇప్పుడైతే ఈ స్కామ్ని బయట పెట్టడానికి ట్రై చేస్తున్నా. నేను చూస్తా, ఒకవేళ అయితే నా వల్ల నేను చేస్తా. ఒకవేళ నన్ను గుర్తుపడితే నేను డైరెక్ట్ నేను ఇంకా ఈ అబ్బాయినే తీసుకొని వెళ్ళి నేను ఎక్స్పోజ్ చేసేస్తా ఆ అబ్బాయి ఫేస్ అనేది రాకుండా. సో చూద్దాం ఏమవుతుంది ఏంది అనేది నాకు తెలియదు. సో ఈ సర్చ్ ఆపరేషన్ అయితే మేము చాలా చాలా జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నాం అండ్ చాలా రిస్క్ తీసుకొని చేస్తున్నాం. కాబట్టి చూసే వాళ్ళు మాకు కూడా సపోర్ట్ చేయండి. సో గైస్, జరిగిన స్కామ్ గురించి అయితే మీకైతే అంతనైతే నేను వివరించిన. సో ఆ స్కామ్లో ఏ విధంగా జరిగింది, ఏమైంది అనేది అయితే నేనైతే అంతా వివరించిన. సో ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడిలో నేను చాట్ చేసి ఆ అమ్మాయితోని, సో ఆ చాటింగ్కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా నేను పెడతాను. అండ్ ఇంకొకటి ఉంది అనేది ఆ ఐడి కూడా, అకౌంట్ కూడా నేను పెట్టేస్తాను, మీరు చూడండి, స్క్రీన్ షాట్ పెట్టేస్తాను. సో గైస్, ఈ స్కామ్ వచ్చేసి అయితే క్లియర్గా చెప్తున్నా కదా, పైసల గురించే క్లియర్గా చేస్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇక్కడోళ్ళు అయితే అస్సలు కానే కాదు, వాళ్ళు ఇక్కడోళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడో బయట నుంచి వస్తున్నారు. వాళ్ళ తెలుగు కూడా డిఫరెంట్గా ఉన్నది, వాళ్ళు మాట్లాడే తెలుగు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. నాకు తెలిసి వాళ్ళు ఆంధ్రానో లేకపోతే ఏందో నాకు అంత అర్థం అవుతుంది క్లియర్గా. ఇంకొకటి ఏంటంటే నాకు ఆ అబ్బాయి ఏం చెప్పినాడంటే వేరే భాష మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే చెప్పిండు నాకు. సో ఈ స్కామ్ని అయితే నేనైతే ఎక్స్పోజ్ చేసేసిన. సో ఒక కన్ఫర్మేషన్ వచ్చింది ఏంది అంటే ఈ స్కామ్ అయ్యేది నిజమే, వీళ్ళు చేసేది నిజమే. అబ్బాయిలతో అంటే లైక్ మిడిల్ ఏజ్ లైక్ 25 to 30 years అబ్బాయిలతోని ఈ విధంగా వీళ్ళు స్కామ్ చేస్తున్నారు. ఇదంతా నిజమే అనేది ప్రూవ్ అయింది. ఇంకొకటి స్క్రీన్ షాట్స్ కూడా వేసిన, ఆ స్క్రీన్ షాట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ అమ్మాయి నాతో ఏ విధంగా మాట్లాడింది ఏంది అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్లియర్గా నేను రేపటి రోజు రేపు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నా. ఆ అమ్మాయి నాకు ఒక లొకేషన్ పెట్టింది, ఆ లొకేషన్ దగ్గరికి నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి నన్ను ఏం చేస్తుందో నాకు తెలియదు గైస్, నేనైతే రిస్క్ తీసుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే నా సీక్రెట్ కెమెరా ఇప్పుడు నేను అక్కడ వాళ్ళు పోయిన దాని తర్వాత వాళ్ళు ఇట్లా ఇంటిమేట్ అవ్వాలి అని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నారు, బటన్స్ తీయడం స్టార్ట్ చేస్తున్నారు, ఈ విధంగా ఉంది అని చెప్పేసి అయితే నాకు ఆ అబ్బాయి చెప్పినాడు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నా సీక్రెట్ కెమెరా అనేది, నా చిన్న కెమెరా అనేది నేను నా 2 కెమెరాస్ అయితే తీసుకెళ్తున్నాను. సో అన్నీ స్టార్ట్ పెట్టుకొని నేను తీసుకెళ్తున్నాను. నా టీం అనేది అదే పనిలో ఉంది, అంటే కెమెరాస్ అన్నీ ఛార్జింగ్లు పెట్టడము. అండ్ ఇంకొకటి వెంటనే నాకు ఒక చిన్న టైమింగ్ అనేది దొరికినా కానీ సరే, వాళ్ళు అక్కడ లేని టైంలో ఆర్ నాకు ఏదన్నా చిన్న గ్యాప్ దొరికినా కానీ సరే, నేను కెమెరా ఏదన్నా సీక్రెట్ ప్లేస్లో అరేంజ్ చేసే విధంగా వెంటనే, అంటే ఇప్పుడు నార్మల్గానైతే ఇప్పుడు మీరు నా వీడియోస్లో చూసుకున్నట్టయితే నార్మల్గా నేను కెమెరా అరేంజ్ చేసుకొని దాంట్లో రికార్డ్ అవుతుందా లేదా చూసుకొని, మొత్తం ఛార్జింగ్ ఉందా లేదా చూసుకొని, ఇవన్నీ చూసుకొని పెడతా. ఎందుకంటే అప్పుడు నాకు టైం ఉంటుంది వాళ్ళు వచ్చేలోపు ఇవన్నీ చూసుకొని పెడతా. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే నాకు అంత టైం లేదు. నాకు వాళ్ళు నాకు ఒక 1 minute గ్యాప్లో నాకు వాళ్ళు బయటికి వెళ్ళినా కానీ సరే, నాకు 1 minute గ్యాప్ నాకు ఒకవేళ దొరికినా కానీ సరే, టైం దొరికినా కానీ సరే, నేను కెమెరా వెంటనే అరేంజ్ చేసుకునే విధంగా ప్రిపరేషన్ అంతానైతే నేను చేసేసుకున్నా. సో అన్నీ మా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు కెమెరాని గిట. సో ఇక్కడ నేను నా సీక్రెట్ కెమెరాలు 2 తీసుకెళ్తున్నా. ఒకటి వచ్చేసి నా బటన్ నేను షర్ట్ అయితే వేసుకొని వెళ్తాను. షర్ట్ వేసుకొని వెళ్తే అక్కడ ఏమైపోతుందంటే నేను బటన్కి ఒకవేళ అతికించుకున్నా కానీ సరే వాళ్ళకి వాళ్ళకి దొరికిపోతా. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నా ప్యాంట్కి ఏదైతే బటన్ ఉంటుందో ఆ ప్యాంట్కి అతికించే చిన్న కెమెరా నా ప్యాంట్కి అతికిస్తున్నాను నేను. సో దట్ వాళ్ళకి అక్కడ దాకా చూపు పోదు, అర్థమవుతుందా? సో అక్కడ దాకా చూపు పోవద్దు అని చెప్పేసి నేను అక్కడైతే అరేంజ్ చేసుకుంటున్నాను నేను నా ఇంకో కెమెరాని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అమ్మాయి అయితే నాకు లొకేషన్ అయితే పెట్టింది.
నేను రేపు వెళ్తాను. సో ఈ రిస్క్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే నా టీం మెంబర్స్ కూడా అందరు రెడీగా ఉన్నారు వాళ్ళు ఈ స్కామ్ని ఎక్స్పోజ్ చేయడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు కొంచెం సెక్యూరిటీగా అంటే సెక్యూర్గా నా కోసం వాళ్ళు అక్కడక్కడనే దగ్గరలోనే ఉండడము. ఈ విధంగా నేనైతే వీళ్ళందరిని అయితే నేను అరేంజ్ చేసుకున్నాను నేనైతే. సో గైస్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ అమ్మాయిలు నాకు ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తారు, ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తారు. నాకు ఆ అబ్బాయి అంతా చెప్పినాడు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ అమ్మాయిల పేషెన్స్ అనేది టెస్ట్ చేస్తాను నేను. అంటే ఏది ఏమైనా ఎంత ఏమైనా కానీ సరే నేను వాళ్ళతో ఇంటిమేట్ అనేది అవ్వను. వాళ్ళు ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్తారు ఒకవేళ నేను ఇంటిమేట్ అవ్వకుంటే, ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్తారు వాళ్ళు, ఏ ఎక్స్టెంట్ వరకు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అనేది వాళ్ళ కంట్రోల్ అనేది లాస్ట్ అవుతారు అనేది నేను టెస్ట్ చేస్తాను. వాళ్ళు ఏ విధంగా నన్ను ఫోర్స్ చేస్తారో అనేది కూడా టెస్ట్ చేస్తాను నేను. సో వాళ్ళు ఏ ఎక్స్టెంట్ వరకు పోతారో చూస్తాం. చూసిన దాని తర్వాత నేను మీకు అన్నీ చెప్పలేను నేను. సో మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. సో నేనైతే ఈ విధంగా ప్లాన్ చేసుకొని అయితే నేను వెళ్తున్నా. సో మొత్తం ప్రిపేర్డ్గా ఉన్నా. సో గైస్ నేనైతే ఇంత రిస్క్ అయితే తీసుకుంటున్నా, మీకోసమే తీసుకుంటున్నా. మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్త పడాలని చెప్పేసి నేను ఈ రిస్క్ అనేది అయితే నేను తీసుకుంటున్నా. సో ఎంత వీలైతే అంతవరకు ఈ వీడియోని మన వాళ్ళకి షేర్ చేయండి. ఇట్లాంటి ట్రాప్లల్లో పడకుండా ఉంటారు మనోళ్ళు. రేపటి రోజు ఆ అబ్బాయికి అయినట్టు మన తమ్మునికే కావచ్చు, మన అన్నకే కావచ్చు, మన ఫ్రెండ్స్కే కావచ్చు. సో కాబట్టి ఈ వీడియోని ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి అండ్ మీకు ఒక అవేర్నెస్ వస్తుంది. సో నేనైతే ఈ విధంగానైతే రిస్క్ తీసుకుంటున్నా. సో ఆల్మోస్ట్ నేను లాస్ట్ వీడియోలో కూడా చాలా రిస్క్ తీసుకున్నా. లాస్ట్ వీడియో అంటే లైక్ వాటర్ స్కామ్ వీడియోలో చాలా రిస్క్ తీసుకున్నా. అది నా హెల్త్ మీదకి వచ్చేసింది. నేను అయినా సరే మీకోసం చేసిన, ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అవేర్ అవుతారు అని చెప్పేసి నేను మీకోసం చేసిన. సో ఇది కూడా నేను మీకోసమే చేస్తున్నా. సో నాకు ఒక 14 days అనేది నాకు ఛానల్కి స్ట్రైక్ పడ్డది. ఈ 14 days గ్యాప్లో నాకు ఈ స్కామ్ని ఎక్స్పోజ్ చేయడానికి, ఈ స్కామ్ని బయట పెట్టడానికి, సో ఆమెతో చాటింగ్ చేయడం, ఆమెతో కాల్స్ మాట్లాడడం, ఇవన్నీ చేయడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 1 week అయితే పట్టింది నాకు. సో ఈ 1 week వ్యవధిలో మొత్తం నేను అనేది స్కామ్ అనేది అంటే వాళ్ళు ఆ అమ్మాయితో చాటింగ్ కానీ, ఆ అమ్మాయితో క్లోజ్ అవ్వడం కానీ, ఆ అమ్మాయితో మాట్లాడడం కానీ, ఆ అమ్మాయి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రిటర్న్ వాళ్ళు నన్ను ట్రాప్ చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ నేను వాళ్ళని ట్రాప్ చేస్తున్నా. సో ఇవన్నీ చేయడానికి నాకైతే దగ్గర ఒక 2 weeks అయితే టైం పట్టింది. అండ్ ఇంకొకటి చాట్ చేసిన చాట్స్ అవన్నీ నేను స్క్రీన్షాట్లు పెడుతున్నా చూడండి. నేను ఇంత పెద్ద స్కామ్ ఎక్స్పోజ్ చేస్తున్నా కాబట్టి నాకు కూడా అంటే నేను ఇంత పెద్ద స్కామ్ ఎక్స్పోజ్ చేస్తున్నా కాబట్టి నాకు కూడా ఒక థ్రెట్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళు నేను ఎక్కడుంటానో నా గురించి తెలుసుకొని అండ్ నన్ను ఏదో ఒకటి చేయాలని చెప్పి చూస్తారు. సో ఆల్మోస్ట్ లాస్ట్ వీడియోలో జరిగింది. వాడు నాకు ధమ్కీలు ఇచ్చిండు. సో ఈ విధంగా స్కామ్ చేసేటోళ్ళు నాకు థ్రెటనింగ్ చేస్తారు, ఇట్లా చేస్తామని చెప్పేసి. సో నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే కింద కామెంట్స్ రూపంలో మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి. మీరు నాకు ఉన్నారు అని చెప్పి తెలియజేయండి. ఒకవేళ స్కామ్ చేసినోడు ఈ వీడియో చూస్తే వానికి కుత్త పటాయించాలి. అరే వీని వెనక ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వీడి వెనక ఇంతమంది ఉన్నారు, ఇక్కడ ఇన్ని ఏరియాస్లో వీడికి తెలిసిన వాళ్ళు ఉన్నారు, అంటే ఇన్ని ఏరియాస్ నుంచి వీడికి సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు, ఈ ఊరు నుంచి వీడికి సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక స్కామ్ని ఎక్స్పోజ్ చేసిన అనుకోండి, ఆ స్కామ్కి సంబంధించినోడు అనుకుందాం మనం నల్లగొండలు ఉంటాడు అని అనుకుందాం. ఆ స్కామ్ ఎవడైతే నడిపిస్తున్నాడో వాడు నల్లగొండలు ఉంటున్నాడు అని చెప్పేసి అనుకుందాం, నల్గొండ. ఇప్పుడు వాడు ఈ వీడియో చూస్తాడు, చూసి ఏం చేస్తాడు, అరే వీడు ఏడుంటాడో వీడిని పట్టుకుందాము అన్నట్టు ఈ వీడియో చూస్తాడు. చూసిన దాని తర్వాత అఫ్కోర్స్ ఒకవేళ కామెంట్లు చూసిండనే అనుకుందాం, కామెంట్లు చూసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనకి నల్లగొండ నుంచి వెళ్ళి మనకు తెలిసిన వాళ్ళు అంటే నా సబ్స్క్రైబర్స్ అన్న ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ మేము నీకు ఉన్నాము అని చెప్పేసి కామెంట్స్ చేసారు అనుకో, అప్పుడు వాడి మైండ్లో ఒకటి స్ట్రైక్ అవ్వాలి ఏంటంటే అరే వీడికి నల్గొండలో కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నేనేమని చేసిందనుకో, ఒకవేళ నేను నల్గొండ ఉన్నాను తెలిసిందనుకో నా ఫ్యామిలీకి రిస్క్ ఉంటుంది, నన్ను వచ్చి కొడతారు, ఇంటికి చాలా డైహార్డ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పేసి వాడి మైండ్లో ఒకటి ఎగ్జాంపుల్కి చెప్పిన వాడి మైండ్లో ఒకటి భయం అనేది కూర్చోవాలి. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. అండ్ ఇంకొకటి కింద మీ సపోర్ట్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు అనేది కింద నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో గైస్ వీడియో ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. ఇదేనా రూము?
తను నా ఫ్రెండ్. హాయ్. ఏంటి సార్ చాలా రోజుల తర్వాత వచ్చావు? చాలా రోజుల తర్వాత వచ్చిన అంటే ఇప్పుడే కలవడం అయింది కదా మనము. ఎప్పుడెప్పుడు కలవాలి అని అనుకుంటూనే ఉన్నా. చాటింగ్ చేస్తున్నా, నీకు కలవాలని అనిపిస్తుంది నాకైతే. నాకు కూడా నిన్ను కలవాలని చెప్పేసి ఉండే, కానీ యాక్చువల్గా నువ్వు కలుస్తావో లేవో. నేను యాక్చువల్గా చెప్పాలంటే అసలు ఫస్ట్ నీతో చాట్ చేస్తున్నప్పుడు నేను ఫేక్ ఐడి ఏమో అని చెప్పేసి అనుకున్నా. దాని తర్వాత నువ్వు ఎప్పుడైతే వీడియో కాల్ చేసినావో అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది నువ్వు రియల్ అని చెప్పేసి అని. అసలు ఎప్పుడు వస్తావు అని అనుకుంటూనే ఉన్నా. ఫైనల్కి ఈరోజు అయింది కలవడం. కాదు, నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు మనము కలిసి యాక్చువల్గా మనం చాటింగ్ ఇదంతా చేసుకొని ఒక 4-5 డేస్ అవుతుంది అంతే. ఈ 4-5 డేస్లోనే నువ్వు ప్రపోజ్ చేసేసినావు. అసలు ఎట్లా ఇంత జల్దీ అసలు నాకు అర్థమే కాలేదు తెలుసా అసలు. ఎలా అంటే ఇప్పుడు కేర్స్ ఇస్తున్నావు కదా, అంటే నీకు ఇష్టమా లేదా? ఇష్టమే యాక్చువల్గా నువ్వు ఈ వీడియో కాల్ చేయగానే, అంటే అప్పటి వరకు నువ్వు ఫొటోస్కి ఏం పెట్టుకోలేవు ప్రొఫైల్కి. ఎప్పుడైతే నువ్వు వీడియో కాల్ చేసినావో అప్పుడే నీ ఫేస్ చూడగానే నాకు ఇష్టం కలిగింది అప్పుడే. అదే నువ్వు బాగుంటావు కాబట్టి అందుకే నేను ప్రపోజ్ చేశాను. అవునా? ఏంటి ఇప్పుడు నేను ఫస్ట్ ప్రపోజ్ చేస్తానని సార్? లేదు అట్లేం లేదు, జస్ట్ అంటే అడుగుతున్నా, అంటే ఇంత తొందరగా ప్రపోజ్ చేయడం ఏంది అంటే ఒక అమ్మాయి ఇంత తొందరగా ప్రపోజ్ చెయ్యదు యాక్చువల్గా, తిప్పిపించుకుంటుంది వారు వెంట పడిపించుకుంటుంది, ఈ విధంగా జరుగుతాయి కదా. నువ్వు బాగున్నావు కదా అందుకే నేను ప్రపోజ్ చేశాను. ఎవరు లేరని చెప్పేసాను. ఇంకొకటి మీ ఫ్రెండ్, నా ఫ్రెండ్ నిన్న నైటే వచ్చింది. నేను నైట్ వచ్చిందా? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ రూమ్లో ఒక్కదానే ఉంటాం, మొత్తం రీసౌండ్ వస్తుంది, అసలు ఏం సామాన్లు కూడా వచ్చా. నేను ఏం తీసుకొని ఇంకా సామాన్లు వెళ్ళాలి తీసుకోవాలి. అంటే ఎన్ని రోజులు అవుతుంది ఇందులోకి వచ్చిన? నేను వచ్చి 4-5 డేస్ అవుతుంది అంతే. 4-5 డేస్ అవుతుంది. కొత్తగా తీసుకున్నా కదా, ఇంకా కొనాలి సామాన్లు. ఓకే, అంటే ఇంతకుముందు వేరే దాంట్లో ఉండేదమ్మా, అక్కడ వేరే చూసి వాటర్ కొన్ని తీసుకుని. తను నా ఫ్రెండ్. అది చెప్పావు కదా. ఓకే, అంటే నేను నైట్ నుంచి ఇక్కడే ఉందా తను? నిన్న నైట్ వచ్చింది తను. అంటే తనకు రీసెంట్గా బ్రేకప్ అయింది, సో కొంచెం ఏదో ఫీల్ అవుతుంది అనేసి నేనే థ్యాంక్ యూ. తాగుతావు వాటర్? వద్దు. ఏంటి చెప్పాలి? చెప్పాలి, నువ్వే చెప్పాలి, నేనేం చెప్పాలి? నాకు ఫస్ట్ టైం కలిసినాము. అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్న రైట్ నువ్వు అన్న మాటలకు అసలు నాకు నిద్ర పట్టలేదు తెలుసా. అంటే నేను నైట్ మనం అంతా చాట్ చేసుకున్నాము, సడన్గా నువ్వు ఒకటేసారి ఇంటిమేట్ అవుదాము వస్తావా అని చెప్పేసి అడిగేసరికి నేను షాక్లో, అదే షాక్లో ఉండిపోయాను నేను అసలు. నీ మీద భరోసాతో అడిగా. అది నా మీద భరోసాతో అడిగినావా? అంటే ఏం భరోసా అంటే లైక్ నీకు ఎట్లా అనిపించింది అట్లా సడన్గా? లవ్ చేస్తున్నాను కదా నేను, అంటే నాకు ఇష్టం, సో అందుకే అడగా. నీకు ఇష్టం లేదా ఏంటి? లేదు అట్లేం లేదు. ఇప్పుడు నాకు కూడా నువ్వు అంటే ఇష్టమే, నాకు కూడా నిన్ను చూడగానే నాకు కూడా ఫీలింగ్స్ కలిగినాయి. యాక్చువల్గా నువ్వు వీడియో కాల్ చేయగానే అసలు నేను ఫ్లాట్ అయిపోయినా నేను అసలు చెప్పాలంటే. ఇంకా నాకు కూడా అనిపించింది సరే, అందుకని నేను కూడా ఓకే చెప్పినా నువ్వు ఇట్లా ఇంటిమేట్ అవుదాము అనేసరికి నేను కూడా ఇంకా వెంటనే ఓకే చెప్పేసిన. అంటే నేను ఇంత వరకు వస్తాను అని చెప్పేసి నేను అసలు యాక్చువల్గా అనుకోలేదు నేను ఫస్ట్. అంటే నాకు ఇష్టం కాబట్టి చెప్పేవాడిని, నీకు ఇష్టం లేదంటే చెప్పు. లేదు అట్లేం లేదు, ఇష్టం లేదు అన్నట్టు. ఓకే, నాకేం లేదు, నాకేం పర్లేదు. ఓకే, ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్తో నేను చేయకుంటే ఇంకొకరితో చేస్తాను చెప్పు. ఇంటిమేట్ అనగానే నాకు కొంచెం నర్వస్ అవుతున్నాను నేను అంతా. అలా ఏం అవ్వకు, ఏం కాదు, నేను ఉన్నాను కదా. గిల్టీగా అలా అనిపించినా కూడా అనిపించచ్చు, బట్ తనకి ఇప్పుడు అవసరం చాలా. సో నేను అందుకే అంటున్నా, ఇప్పుడు ఎలాగో నువ్వు నాకు ఫిజికల్గా అవ్వాలనేసి వచ్చావు కదా. అవును. సో తనతో కూడా
వెల్కమ్ టు అవర్ ఛానల్.